ఫుల్ ట్యాంక్. కార్డ్ లేదు మేడం, ఫోన్ పే క్యాష్. క్యాష్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నమస్తే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఇంత నైట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? ఒకసారి మా లగేజ్ కూడా చూడండి, ఫుల్ వీడియో చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకే తెలుస్తుంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పే కంటే మేము గోవాకి వెళ్తున్నాం. సో గోవాకి వెళ్ళే దారిలో మీకు మేము ఏ రూట్ నుంచి వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 10:39 అవుతుంది. సో మేము యాక్చువల్లీ 8కి వెళ్ళాలనుకున్నాము, 10:30 అవుతుంది. మీకు ఇంత జరిగింది ఎప్పుడైనా చెప్పండి. దారిలో కలుద్దాం. దారిలో కలుద్దాం. సో మా హస్బెండ్, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, మా మరిది, మా కొడుకు, మై స్వీట్ బాయ్ అక్కడ డ్రైవ్ చేస్తాడు ఇప్పుడు కూర్చొని ముందు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. ఓకే, లెట్స్ స్టార్ట్. మేమైతే డీజిల్ పోయించుకోవడానికి ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చినాం. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం మేము. ఫుల్ ట్యాంక్. కార్డ్ లేదు మేడం, ఫోన్ పే క్యాష్. క్యాష్. మస్తు చల్లగా ఉన్నది. టైం 2:40 అవుతుంది. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడ ఆగినాం. మాకు ఆకలి కూడా అవుతుంది. ఇంటి దగ్గర నుంచి మేము ఫుడ్ తెచ్చుకున్నాం ఆల్రెడీ. ఆ ఫుడ్ తింటాం ఇక్కడ. 2:40. ఎంత చల్లగా ఉందంటే ఫుల్ చల్లగా ఉంది. మొత్తం రోడ్లన్నీ ఫాగ్. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. చూడండి, ఇంత చిన్న రోడ్లలో 2 వెహికల్స్ వెళ్ళాలంటే ఎంత కష్టం. మాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది చిన్న రోడ్లలో వెళ్ళడానికి. నెల్లూరు పెద్దారెడ్డి. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది మేము గోవా రీచ్ కావడానికి. నాన్ స్టాప్ గా జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. ఇంకా ఫుడ్ కూడా ప్రాపర్ గా లేదు ఈ జర్నీలో మాకు. ఒక్కసారి సీనరీ చూడండి. సేమ్ ఎవరైనా మనాలి వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకి ఐడియా వస్తుంది. సేమ్ టు సేమ్ ఈ ఘాట్ రోడ్స్, ఆ కొండలు, ఇదంతా మనాలి వైబే వస్తుంది కదా. చూడండి, అక్కడ ఇంకా ఫాగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఇంకా హిల్స్ మధ్యలో ఫాగ్ ఉన్నది. కానీ సీనరీ మాత్రం మస్తు ఉన్నది. ఫైనల్ గా గోవా అయితే రీచ్ అయిపోయినాం. హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. సో గాయ్స్, ఇదే మా స్టే. ఏంటి సార్ అది? ఇక్కడనే బుక్ చేసుకున్నాం. సో దీని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెద్ద సమస్య వచ్చి పడిందే. బ్లాక్ బి, 2nd ఫ్లోర్. లిఫ్ట్ ఇటు సైడ్ ఉంది. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుందాం ఫస్ట్. ఎందుకంటే దగ్గర 8 hours జర్నీ చేసినాం మనం. 10 నైట్ 10 నుంచి నార్మల్ గా 14-15 hours దాకా జర్నీ చేసినాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ టైం 2:35. అంటే మనము 10 2nd ఫ్లోర్. ఈ రూమ్ వచ్చేసి సెల్ఫ్ చెక్ ఇన్. మనమే చెక్ ఇన్ చేసుకోవాలి. మనకు ఒక డిజిటల్ కోడ్ వస్తుంది, పాస్వర్డ్ లాగా. అది టైప్ చేయాలి. చూద్దాం. ఫ్లైట్ నెంబర్ 201. నమ్మే పాస్వర్డ్ పడుతుంది. లోపలికి వెళ్ళి మనం రెస్ట్ తీసుకోవాలి కదా. అన్లాక్ అయ్యింది. ఒక్క నిమిషం. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకో వీడియో పెడతా గోవాలో మేము ఏమేమి చేస్తాం అన్నది. అండ్ మా హోటల్ రూమ్ టూర్ కూడా చేస్తా. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఓవర్ యాక్షన్